హలో పెద్దాయన, చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం యొక్క పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుంది జగన్మోహన్ రెడ్డి గారిది. ఏంటి ఫస్ట్ తారీఖు కల్లా పెన్షన్లు అందజేస్తున్నారు. అమ్మఒడి స్కూల్ పిల్లలకి ప్రతి జనవరికి వస్తున్నాయి. 45 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళకి 18,750 ఇస్తున్నారు. రైతు పోరాట వేస్తున్నారు. రైతు పోరాట కొన్ని రోడ్ల ఇట్లకి 2,500 కోట్లు గ్రాంట్ చేశారు నర్సీపట్నం డ్రైనేజీలకి. ఇంకా ఆటో వాళ్ళకి, ఇంకా ఎవరికి, వాళ్ళందరికీ డబ్బులు ఇస్తున్నారు కదా. ఆటో వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు 10,000. టైలర్ మిషన్ కుట్టు టైలర్లకి, తర్వాత సాకలి మంగళకి, బ్రహ్మాలకి అన్ని రకంగా చేసుకొస్తున్నాడు ఆయన. మళ్ళీ ఆయనే రావాలని ప్రజలు కోరుతున్నారు. అంటే వాలంటరీ వల్ల మీకు ఫస్ట్ తారీఖు పెన్షన్లు వచ్చేస్తున్నాయి మీ ఇంటికి? వారంటీల వల్ల ఇంటింటికి వచ్చేస్తున్నాయి. కోటా రైస్ కూడా ఫస్ట్ తారీఖుకి ఇచ్చేస్తున్నారు వాటిలో తిరిగి. సచివాలయం వ్యవస్థ వల్ల మీకు బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి? సచివాలయం వల్ల చాలా బాగుందండి. ఎలా బాగుందంటే, ఒకప్పుడు సచివాలయాలు ఓపెన్ చేయలేనప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి అంటే ఎంఆర్ఓ ఆఫీస్ తిప్పడం, డబ్బులు అడగడం, లేకపోతే పని అవ్వదు. ఇప్పుడు అది ఏంటంటే సచివాలయం వల్ల పని చేసుకునే వాళ్ళకి చాలా బెనిఫిట్గా ఉందండి. బాగుంది అది. నేరుగా ఇంతకుముందు మండల ఆఫీస్కి వెళ్ళారు కదా, ఇప్పుడు సచివాలయంలో అయిపోతున్నాయి మీ పనులన్నీ? అవుతున్నాయి సార్, సచివాలయంలో అవుతున్నాయి. వాటి వల్ల ఎంఆర్ఓ ఆఫీస్కి కూడా వెళ్ళడం తగ్గిపోయింది సార్. అంటే కొంతమంది సచివాలయంలో వేస్ట్ అది ఇది అంటున్నారు కదా. అది అపోజిషన్ పార్టీ వాళ్ళు అంటారండి. అపోజిషన్ పార్టీ వాళ్ళు అనడం కాదు, ప్రజలకు మేలు ఉన్నదా లేదా మీరు చెప్పండి. ప్రజలకు మేలు ఉందని చెప్తున్నాను నేను. సచివాలయం వల్ల మేలు ఉంది. నిరుద్యోగ సమస్య కొంత తీరింది. అందులో ఒక సచివాలయం ఉందంటే ఎంతమంది ఉంటున్నారు? ఆఫీసులో 10 మంది ఉంటున్నారు, వారంటీలు ఉంటున్నారు. దానివల్ల మరి కొంత సమస్య తీరింది కదండి. అంటే నేరుగా మీ ఇంటికి పరిపాలన వస్తుందా వాలంటరీ వ్యవస్థ వల్ల? వారంటీల వల్ల బాగానే ఉందండి.